టైమ్ యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం సంచలనం సృష్టిస్తోంది. ఆయన మృతిపై ఎన్నో ప్రశ్నలకు సమాధానం రావాల్సింది. పగడాల ప్రవీణ్ గారిని హత్య చేశారని క్రైస్తవ మతం ఆరోపిస్తే పోలీసులు ప్రమాదమని భావిస్తున్నారు. హత్య జరిగితే ప్రవీణ్ని చంపాల్సిన అవసరం ఎవరికుంది? పోలీసులు చెప్పినట్టు ప్రమాదమే జరిగితే ఆనవాళ్లు అక్కడెందుకు కనిపించడం లేదు అనేది ఇప్పుడు ప్రస్తుతం సస్పెన్స్గా మారిందని చెప్పుకోవచ్చు. ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడటానికి సివైఎఫ్ డైరెక్టర్ డాక్టర్ మూర్తిరాజు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎస్, నమస్కారం రాజు గారు. నమస్కారం. ఎస్, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంత సంచలనం సృష్టిస్తుందో మనం చూస్తున్నాం. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇది హత్య అంటారా, రోడ్డు ప్రమాదమా, ఏంటి అసలు? మేడం, ఇది 27 ఇయర్స్ నుంచి నేను మినిస్ట్రీలో ఉన్నాను. ది ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఇంతమంది ప్రజలు ఆయన మరణం గురించి రెస్పాండ్ అవ్వడం. సో వాస్తవానికి డిపార్ట్మెంట్ ఇంకా అది అనుమానాస్పద మృతి అని రికార్డ్ చేసినప్పటికీ మేము స్పాట్కి వెళ్ళి చూసినప్పుడు మాకు కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమయ్యాయి. అక్కడ బైక్ లైట్లు పగిలిపోయి ఉండడం, లైట్లు ఉన్న పై రేకులు చెదరిపోయి ఉండడం, అక్కడ 2 కట్టెలు విత్ బ్లడ్ తో ఉండడం, ఆయన ఛాతి మీద ఒక అడుగు, ఒక ప్రింట్ ఉండడం, ఎవరో తన్నినట్లుగా బలంగా. ఇవన్నీ మేము చూస్తున్నప్పుడు మాకు 100% అనుమానాలు ఉన్నాయి మేడం. ఇది ఎవరో హత్య చేశారనేది అనుమానం. ఓకే, అంటే రాజుగారు ఇంకొకటి అంటే బోధన చేస్తున్నారు, ఆయనకి కూడా శత్రువులు ఉంటారు, ఆ పాస్టర్లకి కూడా. ఇది హత్య అనడానికి బలంగా ఎందుకు నమ్ముతున్నారు మీరు? అసలు ఆయనకి శత్రువులు ఉన్నారా? మరి బోధన ప్లస్ ఆయన బోధనలే కాదు, డిబేట్స్ కూడా చేస్తారు మేడం. ఆయన బాగా చదువుకున్న వ్యక్తి. వారి ఫ్యామిలీలో ముస్లిం బ్యాక్గ్రౌండ్ అలాగే బ్రాహ్మణ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారు. వాళ్ళ అంతా మిక్స్డ్ ఫ్యామిలీ. అయితే అన్ని గ్రంథాలను అవపోసం చేశాడు, చాలా చక్కగా క్షుణ్ణంగా పరిశీలన చేశాడు. అందుకని ఎవరైనా ఏదైనా మతపరంగా ఏదైనా దేవుడి ప్రశ్న వేసినప్పుడు క్షుణ్ణంగా నిర్మోహమాటంగా సత్యాన్ని సత్యంగా చెప్పడం ఆయనకు అలవాటు. అలాంటి సందర్భాలలో 95% హిందూస్ వాళ్ళని అంగీకరించారు, కానీ 5% ఉన్న కొద్ది ఉడికిపోయే రక్తం ఉంది కాబట్టి వాళ్ళు ఈ పాటికే వాళ్ళు 30 ఫేస్బుక్ లో పెట్టుకున్నాడు, నన్ను చంపేద్దామని చూస్తున్నారు, చాలా నాకు బెదిరింపు ఉన్నాయి, నా 4 కోసేస్తామన్నారు. ఆయన సేమ్ ఆయన ఫేస్బుక్ లోనే పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ బెదిరింపులు నిజమంటారా? 100% మేడం, 100%. ఇది ఒక మతం మీద పొలవకూడదు మేడం. ఇది హైందవులు చేస్తారు, ముస్లిం చేస్తారు అని పొలవకూడదు మేడం. ఎవరైతే 5% అనుకుంటున్నారో, ఈ 95% ఇన్ఫ్లుయెన్స్ చేసే 5% పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన చర్య మేడం, వాళ్ళనే పట్టుకోవాలి. ఇప్పుడు ఇది ముమ్మాటకి హత్య అంటారు. 100% హత్య మేడం. అతి త్వరలో మీకు తెలుస్తుంది. మాకు పోలీస్ డిపార్ట్మెంట్, జ్యుడిషియల్ మీద నమ్మకం ఉంది. వాళ్ళు ఇప్పటికే మా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు రెస్పాండ్ అయ్యాయి కనుక చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు. ఐఏఎస్, ఐపీఎస్ ఇన్వాల్వ్ అయ్యారు. క్రిస్టియన్స్ ఆల్ పార్టీ క్రిస్టియన్స్ స్పందించారు మేడం, పార్టీలకు అతీతంగా. ఇంకా మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ఏం వస్తుంది అని అనుకుంటున్నారు? ఇప్పుడు ఎవరికైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇవ్వని పరిస్థితి మనకు కనిపిస్తోంది రాజు గారు. ఐ వాస్ దేర్. కొంతమంది లీడర్స్ ని అలౌ చేశారు, మేము చూడాలి సార్ ఆ బాడీని అన్నప్పుడు ఆ పెదం పగిలిపోయిన సందర్భం, ఆ పెదం పగిలిపోయినట్లుగా, లెఫ్ట్ హ్యాండ్ మీద దెబ్బ, అలాగే ఛాతి, ఇవన్నీ కొన్ని దెబ్బలు కూడా ఆయనకి బలంగా తగిలాయనేది అక్కడ అనేక మంది పెద్దల్లో వారు చూపించారు మేడం. అంటే ఆధారంగా మాకు రిపోర్ట్స్ ఎవరు దాయకుండా, హైడ్ చేయకుండా అది సత్యంగానే జరుగుతుందని మేము భావిస్తున్నాం. అంటే ఆ రోజు బుల్లెట్ మీద వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది రాజమండ్రికి. అంటే అంత దూరం ఆయన బుల్లెట్లో ప్రయాణం చేస్తారని అనుకుంటామా, లేకపోతే ఏంటి ఆ రోజు అసలు ఏం జరిగిందని అనుకోవచ్చు అని అంటారు రాజు గారు మీరు? యాక్చువల్ గా ఈయనకి ఆల్రెడీ ఫేస్బుక్ లో పెట్టారు, నేను చంపేస్తా ఉన్నారు, బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇలా ఉన్నప్పుడు ఆయన కాస్త జాగ్రత్తగా ఉండాలి యాక్చువల్ గా. కానీ ఎప్పుడు ఆయన ఫ్లైట్ లో గానీ కారులో గానీ వెళ్తారు మేడం. ఫ్లైట్ లో వెళ్తే ఒక ఆయన ఉంటారు, కారులో వెళ్తే 4 ఉంటారు. కానీ ఆ రోజు ఈ రాజమండ్రిలో ఆయన షెడ్యూల్ ఉంది మేడం. ఆయన షెడ్యూల్ విజయవాడ,
అలాగే కొవ్వూరు, రాజమండ్రి షెడ్యూల్ చూసుకొని వస్తున్నారు. ఓకే. అయితే ఈ రాజమండ్రిలో పరిసర ప్రాంతాల్లో ఎక్కువ మీటింగ్స్ ఉన్నాయి. కారు ఎందుకు ఈ బైక్ మీద తిరుగుదాం అన్న ఉద్దేశంతో. రెండోది ఆయనకి బుల్లెట్ అంటే కాస్త ఇష్టం. ఇయన్నీ కలిసొచ్చాయి. ఓకే. మా అనుమానం ఏంటంటే ఎవరైతే ఈయన మీద దాడి చేయాలనుకుంటున్నారో వారు 2, 3 నెలల నుంచే ఈయన మీద నిఘా వేశారు మేడం. ఈయన హ్మ్. షెడ్యూల్స్ ఏంటి? ఈయన మీటింగ్స్ ఏంటి? ఈయన ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు? అనేది మా అనుమానం. హ్మ్. వాళ్ళు అలాగే ట్రేస్ చేసి ఇక్కడ పట్టుకున్నారు. ఈ మీటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికెళ్తాడు? రాజమండ్రి ఎళ్తాడు. పాంప్లెట్ ఉంది. ఇలాగ ప్లాన్ చేసి ఆయన మీద దాడి జరిగిందనేది మాకు అనుమానం మేడం. ఓకే. నిజంగా ఇది హత్య అయితే ఆయన్ని చంపాల్సిన అవసరం ఎవరికుందనుకోవచ్చంటారు? ఏదైతే మీరు 5% అని చెప్తున్నారే ఆ పీపులే యెస్. అయ్యుండొచ్చంటారా? 100% వారి అనుచరులు. 100% అతి త్వరలో ముందుకొస్తది. ఎందుకంటే గట్టిగా 2 రోజుల నమ్ముతున్నారు. ముందే ఒకాయన అదే ప్రాంతానికొచ్చి 2 రోజుల ముందు ఒకాయన అదే ప్రాంతానికొచ్చి ఈ కాటన్ దొర గారు ఎవరైతే ఉన్నారో ఈ ధవళేశ్వరం బ్యారేజ్ ఆయన ఒక పాస్టర్ గారు చరిత్రలో. ఆ యొక్క బ్యారేజ్ కట్టింది, ఆ వంతెన ఏయించింది గారు. ఆయన ఆ సింబల్ కొరకు అక్కడ ఒక సిలువ పెట్టారు ఆ రోజుల్లో. ఆ సిలువను కూలగొట్టేస్తామని. చారిత్రాత్మకమైన క్రైస్తవ గుర్తును కూలగొట్టేస్తాం. చర్చిలు కూలగొట్టేస్తాం. పాస్టర్‌లని కొట్టేస్తామని ఒకాయన బహిరంగంగా ప్రకటించాడు మేడం. హ్మ్. యాక్చువల్‌గా పోలీసులు దీన్ని సుమోటోగా తీసుకొని ఆయన మీద కేసు నమోదు చేయాలి. యెస్. అంటే ఆయనకి ఆల్రెడీ రికార్డ్స్ ఉన్నాయి. వీడియోస్ హ్మ్. ఉన్నాయి. హ్మ్. సోషల్ మీడియాలో చాలా వరకు బెదిరింపులొచ్చి ఆయనే డైరెక్ట్‌గా పోస్ట్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకింత అజాగ్రత్తగా ఉన్నారు? అంత బుల్లెట్ మీద అంత దూరం జర్నీ మళ్ళీ ఆయన కొద్ది రోజులు పెట్టిన కొద్ది రోజులో మరి వారాలో మనకి తెలీదు. ఆయన పోస్ట్ చేసిన క్షణాల్లోనే ఆయన మళ్ళీ చనిపోవడం. యెస్. అన్‌ఫార్చునేట్ మేడం. అది 2 వీల్స్ మీద ఎందుకు అలా జరిగిందని ఇప్పటికి మేము స్టిల్ వి ఆర్ ఎంప్టీ. హ్మ్. యెస్. చాలా మిస్ అవుతున్నారు. యాహ్! యెస్. అంటే ఈరోజు ప్రవీణ్ గారు చనిపోతే ఇంతమంది అభిమానాన్ని ఎలా సంపాదించారని అనుకోవచ్చంటారు? ఆయన నాట్ ఓన్లీ పాస్టర్. అస్సలు జనాలు తెలుసుకోవాల్సిన సత్యాలు చాలా ఉన్నాయి. ఆయన ఒక చారిటీ మైండ్. ఆయనకి 2 పిల్లలు బయోలాజికల్‌గా. కానీ 8 మంది అనాథుల్ని అడాప్ట్ చేసుకొని అదే ఇంట్లో వాళ్ళ పిల్లలకి ఏ భోజనమో, వాళ్ళ పిల్లలకి ఏ బట్టలో వీళ్ళకి కూడా అలాగే చూస్తున్న మహనీయుడు సార్. మహనీయుడు హ్మ్. మేడం. హ్మ్. ఆయనకి 2 సాఫ్ట్‌వేర్ కంపెనీలున్నాయి. యూఎస్ఏలో ఒకటుంది. ఇండియాలో ఒకటి హైదరాబాద్‌లో ఒకటుంది. ప్యూన్ నుంచి బాస్ వరకు ఎక్కడ ఏ ఆఫీస్‌లో ఉండదు. ప్యూన్ నుంచి బాస్ వరకు లంచ్ అందరూ కలిసి చేయాలి మేడం. ఓహ్! అంటే సమానత్వాన్ని బోధించే ఎథిక్స్ కలిగిన వ్యక్తి మేడం ఈయన. హ్మ్. అనాథులను పోషించే మైండ్ ఉన్న వ్యక్తి కదా! 100 మంది అడుక్కునే వాళ్ళకి షెల్టర్ కట్టించాడు. ఓహ్! తెలుసుకోవాలి. ఆయన ఏదో ప్రేమను ప్రకటించడమే కాదు, క్రియల్లో చూపించాడు మేడం. హ్మ్. క్రీస్తు ప్రేమ అంటే ఇదే అని క్రియల్లో చూపించాడు. ఇప్పుడు కొట్టుకుంటున్న వాళ్ళందరూ మా మతం మాది, మా దేవుడు మాది, ఈళ్ళందరూ కూడా స్పీచెస్ మేడం. పెదాల నుంచి వచ్చే మాటలే. హ్మ్. ఎవ్వరు కూడా సమాజానికి ఉపయోగపడే చారిటీ చేయరు మేడం. హ్మ్. ఇంత గొప్ప ఉన్న మనిషి అసలు ఇలా చనిపోవడం ఏ విధంగా చూడాలి అంటారు? అన్‌ఫార్చునేట్‌గా ఆయన మైండ్ బ్లాక్ చనిపోవడం. అయిపోయింది మేడం ప్రజలకి. ఇక్కడ పొలిటికల్ లీడర్స్‌కి, గవర్నమెంట్ అఫీషియల్స్‌కి జనాలు చూసి హ్మ్. రాజమండ్రి, గోదావరి జనసంద్రం అయిపోయింది మేడం. ఆల్ స్ట్రీట్స్, ఆల్ రోడ్స్ జనాలతో బ్లాక్ అయిపోయాయి మేడం. హ్మ్. ముస్లిమ్స్ కూడా వచ్చారు మేడం. హ్మ్. షఫీ గారు కూడా వచ్చారు. హ్మ్. ఆల్ అసలు నేను చెప్తున్నాను కదా మేడం 95% చాలా గుడ్ పీపుల్ మేడం. హ్మ్. వా వాళ్ళను అదునుగా తీసుకొని మా హిందువులని ఈ 5% సమాజాన్ని నాశనం చేసి పడేస్తున్నారు మేడం. హ్మ్. యెస్. అంటే మీతో ఎప్పుడైనా ఈ బెదిరింపుల కోసం కానీ, ఏవైనా డిస్కస్ చేయడం జరిగిందా రాజుగారు? అంటే మీతో కూడా ఆయనకు అనుబంధం ఏ విధంగా ఉన్నింది? అసలు ఎట్లుండేవారాయన? మేము 'రక్షణ టీవీ' బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మేడం మేము. ఓకే. 'రక్షణ టీవీలో' వన్ ఆఫ్ ద స్పీకర్ మేడం ఆయన. డిబేట్స్ చేస్తారు మేడం. హ్మ్. సో, అందుకని ఆ 'రక్షణ' ఫ్యామిలీలో మాకు అనుబంధం సార్‌తో ఎక్కువ. హ్మ్. ఆయన సింప్లిసిటీ, హ్మ్. ఆయనతో మేము చాలా నేర్చుకున్నాం. హ్మ్. సమానత్వం. ఆయన బోధనలో కంటెంట్ ఏంటంటే మనిషిని మనిషిగా చూడాలి. హ్మ్. మనిషికి మతాన్ని పొలమకండి. హ్మ్. మనిషికి కులాన్ని పొలమకండి. మనిషిని మనిషిలా చూడండి. హ్మ్. అంటే ఈరోజు ఆయన చనిపోయినప్పుడు ఏది కరోనా పైకొస్తుంది? టైంలో మేడం అంటే మతమొస్తుందా? కులమొస్తుందా? రాజుగారు ఆయనేమో మతాన్ని, కులాన్ని పులమొద్దు అని చెప్పారు. ఈరోజు ఆయన చనిపోయిన తర్వాత ఏది పైకొస్తుంది? అదే మేడం ఇప్పుడు మతం అనుకోండి మేడం. క్రిస్టియన్స్ అంతా రోడ్డు మీదకి రావాలి.
ఈ రోజు అన్ని కులాలోళ్ళు వచ్చారంటే మానవత్వాన్ని ఆయన ఎంతవరకు సమాజానికి ఇచ్చాడో మాకు అర్థమవుతుంది. అక్కడికి వచ్చిన వారిలో మేము అడిగితే కొంతమంది మేము చర్చికి అటెండ్ అవ్వమండి. ఆయన స్పీచ్ మేము ఆయన అభిమానులం అని చెప్పారు మేడం. చర్చికి అటెండ్ అవ్వని వారు కూడా యూత్ తరగతిలో అంటే ఆయన స్పీచెస్‌లో ఎంత ఎథిక్స్ ఉన్నాయి. ఆయన స్పీచ్‌లో ఎంత సమానత్వం ఉంది. ఎథిక్స్ బోధించాడు. ఇలాంటి మంచి పీస్‌ని నిజంగా అయితే ఎంత దురదృష్టం అనేది ఆలోచన చేస్తాం. హ్మ్. ఎందుకు ఈయన మీద రాజకీయ దుమారం, ఈయన మరణం మీద రాజకీయ దుమారం ఎందుకు రేగుతుందంటారు? ఇప్పటి వరకు ఆయన ఏ ఇన్వాల్వ్ అవ్వలేదు మేడం. ఆయనకి పొలిటికల్ వేదికస్ లేవు. అన్నీ కూడా స్పిరిచువల్ వేదికలే. హ్మ్. సోషల్ మీడియా ఎక్కువ. ఓకే. ఆయన కంటే ఎక్కువ స్పీచెస్ ఉంటాయి. కానీ ఈరోజు నేనేమంటున్నానంటే, ఒకవేళ ఇప్పుడు ఫ్యూనరల్ సర్వీస్‌కి మీడియా పరంగా చెప్పిన షర్మిల గారు లాంటి వాళ్ళు, దివ్యవాణి గారు లాంటి వాళ్ళు, సినిమా యాక్టర్ రాజా లాంటి వాళ్ళు, లేకపోతే ఇంతమంది ఆల్ పార్టీస్ నుంచి క్రిస్టియన్స్ బయటకొచ్చారు మేడం. హ్మ్. దట్స్ క్రిస్టియన్స్. ఎందుకొచ్చారు వీళ్ళు? ఇప్పుడు చాలా మంది చనిపోయారు. అందరికి రెస్పాండ్ అయ్యారా? హ్మ్. ప్రవీణ్ గారికి ఎందుకు రెస్పాండ్ అయ్యారు? అంటే హ్మ్. ఆయన స్పీచెస్‌లో హ్మ్. సమానత్వం ఉంది. ఎథిక్స్ ఉన్నాయి. హ్మ్. సమాజానికి ఉపయోగపడే వ్యక్తి. హ్మ్. ఆయన ఇన్‌స్టిట్యూషన్స్ ద్వారా, సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ద్వారా యూత్‌కి మంచి ట్రైనింగ్స్ ఇచ్చి చిన్న చిన్న వ్యాపారాలు పెట్టిస్తున్నాడు. హ్మ్. ఇలాంటి మంచి వ్యక్తిని ఎందుకు హతం చేశారనే బాధతో ప్రజలు బయటకొచ్చారు. హ్మ్. ఇక్కడితో ఆగదు మేడం. ఇది హ్మ్. నిజంగా హత్య అయితే హ్మ్. మైనారిటీ అనుకుంటున్న ప్రజల గొంతు కూడా బయటకొస్తాయి. హ్మ్. అంటే ఈరోజు షరీఫ్ గారు ఇప్పుడు లాంటి ప్రవీణ్ వాళ్ళు ఒకడే కూడా అనుకుంటున్నారు. చాలా మంది ప్రవీణ్ బయటకొస్తారు. హ్మ్. మీరు ఏదైతే 5% అన్నారో వాళ్ళు కూడా ఈరోజు బయటకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? వస్తారు కదా మేడం. ఇప్పుడు ఎప్పుడు కూడా మెజారిటీని బేస్ చేసుకొని మైనారిటీ వాళ్ళ మీద దాడి చేస్తే, దాడి జరిగిన తర్వాతే కదా మేడం మైనారిటీ గొంతుకు లేస్తది. లేకపోతే వాళ్ళెందుకు మాట్లాడతారు? హ్మ్. దాడిని బేస్ చేసుకొని ఈరోజు మైనారిటీ గొంతుకు లేసింది. హ్మ్. లేకపోతే మెజారిటీ ఉన్న పీపుల్ అసలు దాడి చేయకపోతే మైనారిటీ చాలా సైలెంట్. హ్మ్. అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఏమొస్తుందని అనుకుంటున్నారు రాజు గారు మీరు? నిజంగా అధికారులు దేవునికి భయపడి అసల ఎవరికి ఈ హిందుత్వానికి లేకపోతే ఇది పెద్ద అని కాకుండా నిజంగా దేవునికి భయపడితే మేడం నిజంగా ఈ రిపోర్ట్ నేను ఆయన మీద దాడి జరిగిందనే వస్తదనుకుంటున్నాను. అంటే రిపోర్ట్ వచ్చే వరకు కూడా నిన్న మీరు మాకు కూడా ఎస్పీ గారు మాట్లాడినప్పుడు ఐ వాస్ దేర్. ఎస్పీ గారు మాట్లాడినప్పుడు పక్కనే ఉన్నాను నేను అక్కడ. హ్మ్. చాలా మంది వేలాది మంది ప్రజలు ధర్నాలు చేస్తున్నారు అక్కడ. ఎస్పీ గారు హ్మ్. వచ్చి మాతో మాట్లాడినప్పుడు ఆయన మాటల్లో మాకు కొద్దిగా హోప్ ఉంది మేడం. హ్మ్. డెఫినిట్‌గా న్యాయం చేస్తారు. ఈ కాకి వస్త్రాలు, ఈ కాకి డ్రెస్ హ్మ్. న్యాయం చేయడానికే యేసుకున్నానని చెప్పారు మేడం ఆయన. యెస్. అంటే ఇందులో ఏమైనా విద్వేషాలు ఉన్నాయంటారా? విద్వేషాలు ఏమి లేవు మేడం. కేవలము ఎప్పుడైనా ఆయన స్పీచెస్‌లో, డిబేట్స్ చేస్తున్నప్పుడు వాళ్ళ దేవుళ్ళ కోసం, ఈ దేవుడి కోసం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు హర్ట్ అయ్యి ఉంటారు మేడం. హ్మ్. అలాంటప్పుడు డిబేట్స్ పార్టిసిపేట్ చేయకూడదు మేడం. భావప్రకటన రైట్స్ ఉంది. మాట్లాడే హక్కు ఉంది. ఏదైనా డిబేట్స్ చేసినప్పుడు మాటతోనే కొట్టాలి గానీ, మనిషినే లేపేస్తే, మనిషినే చంపేస్తే ఎంతమంది చంపేస్తారు మేడం? హ్మ్. యెస్. అంటే ఫైనల్‌గా రాజుగారు ఇంకొకటి అంటే ఆయన అభిమానులకు కానీ, యెస్. ఈరోజు ఆయన్ని మిస్ అవుతున్న ప్రజలకి కానీ, అందరికీ ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఎవరైతే మీరు 5% పీపుల్ ఉన్నారు అని అనుకుంటున్నారో వారందరికి కూడా? యాక్చువల్‌గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి మాత్రం ఏ విధంగా నా భర్తను చంపిన వారిని శిక్షించనన్న మాట ఇప్పటికి రాలేదు మేడం. వాళ్ళు వాళ్ళ భార్య గారు ఏమంటున్నారంటే, "నా భర్త ఏ ఎథిక్స్‌తో ఉన్నాడో నేను అదే ఎథిక్స్‌తో ఉంటాను. మనం రివెంజ్ తీర్చుకోవడానికి లేము" అని ఫ్యామిలీ అభిమానులు మాత్రం ఊరుకోవట్లేదు మేడం. ఆల్రెడీ మీరు స్క్రీన్ మీద చూపిస్తున్న అభిమానులు ఎంతమంది ఉన్నారో ఊరుకునేలా లేరు. ఈ దృక్పథంతోనైనా మేము ఓట్లేసాం. మేము ఎన్నికల్లో పాల్గొన్నాం. మా ఓటుకు కూడా ఉపయోగించుకున్నాం. పీఠాధిపతితో ఇలా జరిగితే ఇలా ఊరుకుంటారా? పాస్టర్ జరిగితే ఇలా ఎందుకు ఊరుకున్నారు? మీరు బయటకొచ్చి మాకు చేయాలి అనేది ఇప్పుడు అభిమానుల యొక్క డిమాండ్ మేడం. యెస్. రైట్. థాంక్ యూ రాజు గారు. థాంక్ యూ వెరీ మచ్ మేడం.